ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమి చెబుతున్నాడు? మన దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక 7 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే నెంబర్ 1, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. దేవుని వాక్యం ఇలా చలవిస్తుంది: నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మనకి దీర్ఘాయువు ఇచ్చేది దేవుడు. దేవుని వాక్యం చెబుతుంది పరిశుద్ధ గ్రంథంలో, సామెతలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన మీకు దీర్ఘాయువు కలుగును, మీరు జీవించే సంవత్సరములు అధికములగును అని. అంటే మనం దేవుని వలన, మనం దేవుని నమ్ముకోవడం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా, దేవుని కృపలో మనము ఆయన మార్గంలో నడుచుకుంటున్నాం కనుక, దేవుని యందు ఆయన బిడలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం బ్రతుకుతున్నాం కనుక ఆయన వలన మనకి దీర్ఘాయువు కలుగుతుందంట. అంటే ఆయన తెలుసుకోవడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా మనకి దీర్ఘాయుష్మంతులం అవుతున్నాం. ఈ గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయమో. అంతేకాదు, మీరు జీవించే సంవత్సరములు అధికములు అగునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే దేవుని వలనే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మనం జీవించే సంవత్సరములు అధికములు అవుతాయి దేవుని వలన మనకి. కనుక రెండోది ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని మార్గంలో నడుచుకొనుట ద్వారా మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, చదవమ్మా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఆయన చూడండి, ఆయన మార్గంలో చెబుతున్నటువంటి ఆయన మార్గంలో మనం నడుచుకోవడం ద్వారా మనకి రెండోదిగా దీర్ఘాయుష్మంతులం అవుతాం. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆ మార్గము యేసయ్య మార్గము, జీవ మార్గము, పరలోక రాజ్యానికి మనకి చేర్చగలిగిన మార్గం అదే యేసయ్య మార్గము. ఆ మార్గంలో మనం నడుచుకున్నట్లంట మనం స్వాధీనపరచుకోబోతున్నాం ఒక దినాన దేవుని రాజ్యము. దేవుని యొక్క మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం స్వాధీనపరచుకోవాలంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడోదిగా ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవునికి భయము కలిగి ఉండుట ద్వారా మనం దీర్ఘాయుష్మంతులం అవుతామంట. మూడోది, మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనము దీర్ఘాయుష్మంతులం అవుతామంట. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం ఉందండి ఆ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయు కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఎంత గొప్ప విషయమో చూడండి.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనకి దీర్ఘాయువు. చూడండి, దేవుని యందు భయము కలిగి ఉండటం ద్వారా మనం దీర్ఘాయుష్మంతులం అవుతామంట. దేవుని నమ్ముకున్నామంటే ఇదే పేరుకు నమ్ముకోవడం కాదు. దేవుని నమ్ముకొని దేవుని రక్షణ పొందుకొని దేవునికి భయభక్తులు కలిగి మనం బ్రతకడం నేర్చుకోవాలి. భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన దేవుడు ఖచ్చితంగా మనకి దీర్ఘాయుష్మంతులం అవుతామంట. కొంతమంది చూడండి, చాలామంది ప్రభువుని తెలుసుకుంటారు, దేవుని యందు భయభక్తులు ఉంచరు. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యందు భయ ప్లస్ భక్తి, భయభక్తి కలిగి ఉండుట ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా భయభక్తులు కలిగి దీర్ఘాయుష్మంతులం అవుతామంట. రెండోది అయితే అక్కడ అంటున్నాడు, ఇంకొక విషయం కూడా ఉంది అక్కడ కింద వచనంలో చూస్తే మనం, భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోద్దంట. అంటే దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు లేకుండా పేరుకి భక్తి చేస్తున్న వారిగా ఉండడం ద్వారా, భయభక్తులు లేకుండా జీవించడం ద్వారా, భయభక్తులు లేకుండా జీవిస్తే ఏమవుతుందంటే భక్తిహీనులుగా మారిపోతారు. భక్తిహీనులుగా యొక్క ఆయుష్ తగ్గిపోతుందంట. చూడండి, ఆ రెండు మన ముందే ఉంచాడు అక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయువు కారణం అన్నాడు. రెండోది భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోతుందంట. కనుక మనం దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండుట ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. భక్తిహీనులుగా ఉంటేనేమో ఆయుష్ తగ్గిపోతుందంట. మరి మనం చూసుకోవాలి, మనం ఎలాగున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నామా, లేక భక్తిహీనులుగా ఉన్నామా, భక్తిలో ఉంటున్నామని అనుకుంటూ భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నామా? ఇది మనం పరీక్షించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే ఖచ్చితంగా మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఖచ్చితంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతులుగా మీరు అవుతారు. ఆమేన్. కనుక నాలుగవది చూడండి, మనము దేవుని ఆజ్ఞలకు లోబడుట ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతామంట. నాలుగవది, మనము దేవుని ఆజ్ఞలకు లోబడుట ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనంలో ఉంది ఈ మాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీ తర్వాత నీ పిల్లలు కూడా మనము ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆయన కట్టడలు అనుసరిస్తామో, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం ద్వారా మనకు దీర్ఘాయుష్మంతులం అవుతాం అంట. ఎంత గొప్ప విషయం చూడండి. చాలామంది క్రైస్తవ బిడ్డలుగా దేవుని నమ్ముకున్న ప్రజలుగా ఉంటూ చాలామంది ఆయన ఆజ్ఞలకు లోబడలేరు, ఆయన కట్టడలను అనుసరించలేకుండా ఉంటూ ఉంటారు. వారికి నచ్చినట్లుగానే నడుచుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాదు కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆయన ఆజ్ఞలకు లోబడితే ఖచ్చితంగా మీరే కాదు, మీ పిల్లలు కూడా, మీ వచ్చే తరము, మీ తర్వాత మీ పిల్లలు, తర్వాత వారి పిల్లలు కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండటం ద్వారా మీరు, మీ పిల్లలు, మీ సంతానం దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఐదోది చూడండి, తల్లిదండ్రులకు విధేయులై నడుచుకున్నట్టు ద్వారా మనకి దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఉంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే,
మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆమేన్. పిల్లలారా, దేవుడు చెబుతున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మము, దేవుని దృష్టిలో ధర్మము. మీ తల్లిదండ్రులకు లోబడి వారిని గౌరవించి సన్మానించి మీ తల్లిదండ్రులకు మరి మంచిగా మీరు ఎప్పుడైతే చూసుకుంటారో మీకు మేలు కలుగుతుంది భూమి మీద. రెండోదిగా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం అండి. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలు ఎంతో ప్రేమగా వాళ్ళని పెంచుకొని కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలి, వారి కొరకు ఏదో చేయాలని ఒక ఆశ కలిగినటువంటి వారుగా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని కష్టపడి చదివించుకొని కష్టపడి పెంచుకొని చదివించుకొని ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఈనాడు తల్లిదండ్రులు ఎలా పడితే అలాగా చూస్తూ ఉన్నారు, ఎలా పడితే అలా మాట్లాడేవారుగా ఉంటున్నారు. అందుకని చాలామంది చిన్న వయసులోనే వారి ఆయుష్ ముగించబడతా ఉంది. చిన్న వయసులోనే మరణానికి గురైపోతున్నారండి. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు, ఈ నా మాటలు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడం ద్వారా వారిని సన్మానించి వారిని గౌరవించి విధేయత కలిగి వారిని సన్మానించినట్లయితే మీరు భూమి మీద మీకు మేలు కలుగుతుంది. రెండోది ఏంటంట, దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆమేన్. ఎంత గొప్ప విషయం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి, విధేయులై ఉండండి, గౌరవించండి, వాళ్ళని సన్మానించండి, మంచిగా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు ఖచ్చితంగా. ఆరోది ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథము లేక బైబిల్ మనం చదువుట ద్వారా మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము అని దేవుని వాక్యం చదివిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19-20 వచనం. దేవునికి స్తోత్రం. మనమంట చూడండి ఇక్కడ ఎంత గొప్ప విషయం రాయబడిందో. 19వ వచనం నుంచి చదువుతున్నాం. తన రాజ్యమందు తాను నియమించిన తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికే గాని ఎడమకే గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను. అంటే మనము మన పిల్లలు దేవుని నమ్ముకున్న ప్రజలుగా దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట, చదవాలి. దేవుని వాక్యం ఎంత చదివితే అంత ఆయుష్ అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు మీరు వాక్యాన్ని చదవండి. ఎంత గొప్ప విషయం అండి. నేను ఈ వాక్యం చదువుతుంటే ఈ అంశాలు ధ్యానం చేస్తుంటే నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, ఇంత గొప్ప విషయాలు దేవుడు రాయించాడు అని నాకు చాలా ఆనందంగా ఉంది. కనుక ఆరోది ఏంటంట, ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మనకి దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఏడోదిగా చూడండి, దేవునికి ప్రార్థించడం ద్వారా మనకి దీర్ఘాయుష్మంతులం అవుతామంట. 91వ కీర్తన 15వ వచనం
నుండి 16 వచనం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. మనము దేవునికి ప్రార్థించడం ద్వారా, దేవునికి మొరపెట్టడం ద్వారా, దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేయడం ద్వారా మనల్ని శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడంట. అంతేకాదు, దీర్ఘాయు చేత తృప్తిపరిచే దేవుడు అంటండి. మనం ఎంత ప్రార్థిస్తామో, ఎంత మొరపెడతామో, ఎంతగా మనము ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేస్తామో, మనకి దేవుడు అంతగా మనకి దీర్ఘాయుష్మంతులుగా మనల్ని చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప విషయాలు. మనం ఈ యొక్క 7 విషయాలు మనము ఖచ్చితంగా మనం పాటించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో విషయాలు, 7 విషయాలు మనం ధ్యానం చేస్తూ దాని ప్రకారంగా మనం నడుచుకుంటే వాక్యానుసారంగా భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతామండి. కనుక ఒకటేంటంట, చెప్పండి త్వరగా, ఒకటి చెప్పండి. మనము దేవుని వల్ల మనకి దీర్ఘాయుష్మంతులం అవుతాం. రెండోది, మనము దేవుని మార్గంలో నడుచుకున్నట్టు ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. మూడోది, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. నాలుగోది, మనము దేవుని ఆజ్ఞలకు లోబడటం ద్వారా మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఐదోది, తల్లిదండ్రులకు విధేయులై వారిని గౌరవించి సన్మానించడం ద్వారా మనకు భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఆరవది, ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మనం దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఏడవది, ప్రియమైనటువంటి వారులారా, మనం దేవునికి ప్రార్థించడం ద్వారా, మొరపెట్టడం ద్వారా, ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేయటం ద్వారా మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. హల్లెలూయా. ఈ 7 పాయింట్లు మనం ఈరోజు ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక ఇలాగ మనము ఈ దేవుడు వాక్య ప్రకారంగా మనం బ్రతుకుదాం. ఈ 7 విషయాలు మనం ధ్యానం చేస్తాం. వాటి ప్రకారంగా మనము చేస్తే ఖచ్చితంగా దేవుని వల్ల మనం దీర్ఘాయుష్మంతులమై దేవుని కృపలో మనము వర్ధిల్లే వారిగా ఉందాం. ఇంకా దేవుని మహిమకరంగా మనం బ్రతికి ఆయన ఇచ్చిన ఆయుష్ను పొందుకుంటూ ఆయన రాజ్య వారసం అవుదాం. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మనందరినీ దేవుడు బహుగా దీర్ఘాయుష్మంతులను చేసి మనల్ని దీవించి కాపాడి వర్ధిల్ల చేయునుగాక. ఆయన రాజ్య వారసులుగా చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, ఈరోజు నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 7 విషయాలు ప్రభువా, 7 పాయింట్లు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మేము భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఏం చేయాలో నీ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రభువా. ఒకటి, మేము నాయనా నీ సన్నిధిలో మేము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఖచ్చితంగా నీ వలన మేము దీర్ఘాయుష్మంతులం అవుతామని నీ వాక్యం చలవిస్తుంది. రెండోది ప్రభువా, నీ మార్గంలో నడుచుకోవడం ద్వారా మేము దీర్ఘాయుష్మంతులం అవుతామని నీ వాక్యం చలవిస్తూ ఉంది ప్రభువా. మూడోది, దేవునికి లోబడట ద్వారా, భయపడట ద్వారా మా నాయన దీర్ఘాయుష్మంతులం అవుతామని దేవుని వాక్యం చలవిస్తుంది. నాలుగోది, దేవుని ఆజ్ఞలకు లోబడట ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతామని నీ వాక్యం చలవిస్తూ ఉంది ప్రభువా. ఐదోది, తల్లిదండ్రులు గౌరవించడం ద్వారా, సన్మానించడం ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతామని మేము తెలుసుకోవడం జరుగుతుందయ్యా. అలానే ధర్మశాస్త్రమును, పరిశుద్ధ గ్రంథమును చదవడం ద్వారా మేము దీర్ఘాయుష్మంతులం అవుతామని నీ వాక్యం చలవిస్తూ ఉంది. ఏడోది తండ్రి, నీకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు మొరపెట్టడం ద్వారా మేము దీర్ఘాయుష్మంతులం అవుతామయ్యా.
కనుక ఇంత చక్కని వర్తమానాలు మాతో మాట్లాడారు. ఇంతవరకు నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు మాకు ఆయురారోగ్యాలు ఇస్తూ, ఇంతవరకు నీ కృప మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు కోటాన కోట్ల స్తోత్రాలయ్యా. ఇంకను ముందున్న సమయాల్లో కూడా ఈ 7 విషయాలు మేము ధ్యానం చేస్తూ నీ నామంలో మేము నాయన ప్రతి విషయంలో చక్కగా భయభక్తులు కలిగి నడుచుకుంటూ నీవిచ్చే ఆయుష్ను పొందుకుంటూ నీ కృపలో మేము ఎదగడానికి సహాయం చేయమని ఈ వాక్యం ఎందరు విన్నారో ప్రభువా నాయన వారందరినీ బహుగా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి దీర్ఘాయుష్మంతులకు చేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో చిన్న ప్రార్థన ఈ పాదాల దగ్గర సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.